బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతికి సంబంధించి అనేక విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. ముందుగా మీకు శుభాకాంక్షలు కూడా. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు కూడా. గురుగారు, సంక్రాంతి అంటేనే ముగ్గులు, రంగురంగుల ముగ్గులు చూస్తూ ఉంటాం మనం ప్రతి ఇంటి ముందు కూడా. అసలు అవి వేయడానికి గల కారణాలు ఏంటండి? సాక్షాత్తుగా మీరు ఆ పరమేశ్వరుణ్ణి, ఆ నారాయణమూర్తిని మన ఇంటికి ఆహ్వానించడం, మకర సంక్రాంతి పురుషుని ఆవాహించడం అంటే మన ఇంట్లో భోగభాగ్యాలు, ఆనంద యోగాలు, ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సమస్త శుభయోగాలు పొందడానికి చేయగలిగేటువంటి ఏకైక మార్గం. కాబట్టి శ్రీమన్నారాయణుణ్ణి, ఆ పరమేశ్వరుని ఆహ్వానించడానికి రథ ముగ్గులని, ఇతరత్ర రంగవల్లులని, ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మ పెట్టడం. ఆ గొబ్బెమ్మ అంటే ఏంటంటే సైంటిఫిక్ రీజన్. ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఈ బ్రేక్ తీసుకుని ఇంకొక విషయం చెప్తాను నేను. మనము భాగ్యనగరంలో కానీ ఇతరత్ర నగరాలు కానీ అది పల్లెటూళ్ళ వరకు వ్యాప్తి పోయింది. అది అంటే దరిద్రం అది వెళ్ళిపోయింది. ఏమిటండి అంటే మనము ఆవులకి ఏం పెడుతున్నాము ఆలోచించండి ఒకసారి. భాగ్యనగరంలో అయితే ఇందుకు నా ఇంటి ముందు నా కాలనీలో ఉన్నటువంటి హాస్టల్ దగ్గరికి వచ్చేసి కొన్ని డ్రమ్ములు వస్తుంటాయి, ఆటోలలో డ్రమ్ములు వస్తుంటాయి. ఏమిటి డ్రమ్ములతో చూస్తే దాంట్లో హాస్టల్లో మిగిలినటువంటి సాంబారు, అన్నము, రొట్టెలు ఇవన్నీ తీసుకెళ్ళి ఒక డ్రమ్ములలో పోసుకుంటూ ఇవి ఎక్కడ నేను వెళ్తానని చెప్పి నేను ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే అది శుభ్రంగా ఎక్కడైతే ఈ గోశాలలు నడుపుతున్నారో అక్కడ తీసుకెళ్తున్నారు. మీరు పాడికి చేస్తారు కదా, అక్కడ తీసుకెళ్తాను. అది శ్రీనగర్ కాలనీలో ఒకటి ఉంది. నేను ఏదైనా సరే డైరెక్ట్గా చెప్తాను. నేను ఏదేం మాట్లాడి అక్కడికి తీసుకెళ్ళిపోయి డ్రమ్లో నుండి దాన్ని కుర్తిలో పోసి కుర్తి కొద్దిగా కలుపుతున్నారు, తౌడుతో కలిపింది. మిగతా అంతా ఈ సాంబార్ పోసినటువంటి ఆవులు ఆకలితో అలమటించి గబగబా తినేస్తున్నాయి. బిర్యానీ పెట్టడం ఏంట్రా? బుద్ధి ఉందారా? మీకు సిగ్గుందారా? అసలు మీరు ఎవరైనా మనుషులేనా? అసలు ఆవుకు పెట్టాల్సిన పదార్థం ఏమిటి? అసలు ఏం తినాలన్నటువంటి కామన్ సెన్స్ మీకు లేదురా? అప్పుడేమో బిర్యానీలు పెడుతున్నారు శుభ్రంగా. ఇప్పుడు మిగిలిపోయిన పాచిపోయిన ప్రతి పదార్థాలు తీసుకెళ్ళి దాన్ని పెడేస్తున్నారు. వాళ్ళకి అదేదైనా సరే అన్ని మిక్స్ చేస్తున్నారు. పప్పు, బిర్యానీ, అన్నం ఇవన్నీ తీసుకెళ్ళి దాన్ని పెడుతున్నారు ఖచ్చితంగా. ఇది నేను ప్రూవ్ చేస్తాను మీకు. నేను కావాలంటే ఊపి చేయడానికి మీ కాలంలో మీకు తెలిసిపోతుందిగా. డ్రమ్లలో వెళ్తుంటుంది, సాంబార్ వాసన వస్తుంటుంది. అది పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఒక విషయంలో ఈ ఆవు మనిషి ఏ పదార్థాన్ని అయితే వదులుతున్నాడో, మలాన్ని వదులుతున్నాడో అటువంటి మలమే ఆవులతో కూడా వస్తుంది. ఆవు మలం కూడా అంటే ఆవు గోమయం అంటారు దాన్ని. గోమయంలా లేదు ఇప్పుడు, అది మనిషిమయంలాగా అయిపోయింది, అశుద్ధంగా తయారైపోయింది. అందుకే ఆవు పేడ తీసుకొస్తే ఇదేంటో టాయిలెట్ వాసన వస్తుందని చెప్పేసి అందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి దిగజారిపోయినాం మనం. ఏ స్థాయిలో ఉన్నాం మనం? ఆవుకి ఏం పెడుతున్నాం మనం? ఇప్పుడు ఆవును కాపాడాలి కదరా, ఆవును పోషించే విధానం చూసుకోండి. ఆవు పెట్టే చెక్కలు, శనగలు, గడ్డి, తర్వాత వాటి పెట్టే తౌడు అది పెట్టకుండా ఇష్టమైన పదార్థాలు సాంబార్లు పోసేసి ఈ వ్యవస్థను మనం నాశనం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే గోవు నాశనం అవుతుందో మన దేశం పతనం అయిపోతుంది, ఖచ్చితంగా పతనం అయిపోతుంది. ఇవన్నీ పరాయి మతాల వాళ్ళు కావాలని చేసినటువంటి విషయాలు. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి. పరాయి మతాల వాళ్ళు చేస్తారు, మన వాళ్ళు ఎవరు కూడా పెట్టరు. ఏ గ్రామాల్లో ఎందుకు పెడతారు? ఇది గ్రామాల్లోకి పారిపోయింది. ఇక అంటే ఫ్రీగా వస్తుందిగా, ఏదో తింటలే అనే భావనకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దిగదారిపోయినాం మనం. కాబట్టి ఇది ముందు మీరు తీసుకోండి. ఇక్కడ మళ్ళీ మనం గోమయం దగ్గరికి వస్తే, గోమయంతో చేసినటువంటి ఆవు పేడతోనే గొబ్బెమ్మ, తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ పెడతారు. ఏంటి సైంటిఫిక్ రీజన్ ఏంటండి? మీరు శోధిస్తున్నారు చెప్పండి అంటే, ఎక్కడైతే మీకు ఆవు పేడతో కనుక మనము చాన్పి అంటారు తెలంగాణలో, కళాపి అంటారు ఆంధ్రాలో, ఈ చాన్పి కళాపి చల్లుతారో ఆ ఇంట్లో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. రెండవది ముఖ్యమైనది, గ్రామాల్లో పాములు, తేళ్ళు వస్తుంటాయి కదా, ఎక్కడైతే ఈ చాన్పితో ఈ కళాపితో మొత్తం ఇళ్ళని తాలుకుతారో ఆ ఇంట్లోకి పాములు, తేళ్ళు రావు. ఇది శాస్త్రీయము, దీనికి మించింది ఇంకొకటి లేదు. ఇది తెలుసుకునే ప్రయత్నించండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది. అదేమిటండి గొబ్బెమ్మ లక్ష్మి వస్తుందా అంటే, ఆవులో లక్ష్మీదేవి గో పుష్టంలో ఉంటుంది, అంటే గోవుకి బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ ఒక షాప్ మరొక కథ మళ్ళీ వేరు. కానీ గోవులో లక్ష్మీదేవి అక్కడ దాచుకుంటుంది కాబట్టి అక్కడ అమ్మవారిని పూజిస్తాం. అక్కడి నుంచి వచ్చినటువంటి గోమయం కాబట్టి లక్ష్మీప్రదము అని చెప్పి ఆ గొబ్బెమ్మల్ని లక్ష్మిని పూజిస్తూ 2 అక్షింతలు వేసి, నవధాన్యాలు వేసి, ఒక పుష్పం పెట్టి మనకి ఆ గొబ్బెమ్మతో పాటు లక్ష్మీదేవిని ఆహ్వానించాడు. అంటే ఇక్కడ నేను పంచభూతాల్ని పూజిస్తాను. ఆవుని, ఆకాశాన్ని, మట్టిని, నీరుని, గాలిని పూజించే ఏకైక సనాతన ధర్మం ఈ ఒక్క ధర్మం. సనాతన ధర్మం మాత్రం ఇంకో ధర్మం లేదు. గురుగారు, గొబ్బెమ్మల్లో కూడా చెరుకు, అలాగే ఉసిరికాయలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. వాటికి గల కారణాలు ఏంటండి? చెరుకు, ఉసిరికాయలు మనకి మకర సంక్రాంతి రోజున మనకి కుండలో కొత్త బియ్యంతో పాలు ఉండడానికి చెరుకు గడతో కలుపుతారు తప్ప గొబ్బమ్మ దగ్గర చెరుకు ముక్కలు ఏం పెట్టరు. కానీ కొంతమంది రేగు పళ్ళు పెడుతుంటారు, అంత తప్ప ఇంకేం పెట్టరు. అది పక్షులకి చెప్పాక ఇందాక ప్రకృతిని ప్రేమించి ఆ పక్షులు అవి తినేస్తాయి, నవధాన్యాలు అవి తినేసి
అవి ఏం చేస్తాయి పరోక్షంగా? పక్షులు అటువంటి అవి తిని అవి రెట్టలు వేస్తాయి, ఎగిరిపోయి ఎక్కడో రెట్టలు వేస్తాయి. అనేక పక్షులు అనేక రెట్టలు వేసినప్పుడు నెక్స్ట్ వర్షకాలం ఏమవుతుంది? భూమి ఇంకిపోయి ఆ రెట్టలతో పాటు కంటే అది ఔషధీకృతమైనటువంటి రెట్టలతో ఉంటుంది, అది భూమిలోకి ఇంకిపోయి వర్షకాలంలో మెల్లగా మొలకలు వస్తాయి. అంటే వన సంపద పెరుగుతుంది. మనకి ప్రతి ఒక్కటి మనకి సంప్రదాయబద్ధమైందే. ప్రకృతి మనకి ప్రపంచానికి మనం ఒక ఉన్నత స్థాయి చూపించగలిగేది. ఆ రెట్ట కాకులు కానీ పావురాలు కానీ ఎక్కడో వీళ్ళు రెట్టలు వేసిన తర్వాత అవి శుభ్రంగా మొలకలు వచ్చేసి మనకి వృక్ష సంపద వన సంపద పెంచుతాయి. ఇది మనకు ఉన్నటువంటి అర్థం. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా మకర సంక్రాంతి రోజున పొంగల్ చేస్తారు. సో సూర్య భగవాన్ ఎండలో పడేటట్టుగా అక్కడ చేసేసి కొంతమంది భోగి రోజు చేస్తారు, కొంతమంది సంక్రాంతి రోజు చేస్తారు. చెరుకుగడతో కలుపుతారు. ఆవు పాలు చెరుకుగడ వేసి కొత్త బియ్యంతో బెల్లం వేసి శుభ్రంగా అది సూర్యకిరణాలతో వండేటువంటి పదార్థం. అది సూర్య భగవాన్ చూపించి మనం తినడం అనేది ఒక పద్ధతి ఉంది. అది కూడా అంటే ఆరోగ్యవంతమైనది. సూర్యుని కిరణాలు పడ్డటువంటి పదార్థం తింటే మనకి మంచి ఆరోగ్యం, చర్మ సౌందర్యం, నేత్ర సౌందర్యం, జుట్టు బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో అటువంటి ఔషధీకృతమైనటువంటి పంటనే పొంగల్. దాని పేరు పొంగల్. కొంతమంది తీపి పదార్థం, కొంతమంది హాట్ కూడా చేసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.